ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం అన్నింటికంటే ముందుగా సంక్రాంతి సందడి మొదలుపెట్టింది. మారుతి దర్శకత్వంలో 300 కోట్లకి పైగా బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ కష్టాలు తప్పడం లేదు. తొలి షో నుంచే రాజా సాబ్ చిత్రానికి నెగిటివ్ టాక్ మొదలైంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ ప్రభాస్తో రొమాన్స్ చేశారు. మాళవిక మోహనన్కి ఇదే తొలుగు చిత్రం. దీనితో ఆమె ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ రాజా సాబ్ రిజల్ట్ మాత్రం ఆశాజనకంగా లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి నష్టాలు తప్పేలా లేవు. ఆదివారం నుంచి కలెక్షన్స్లో డ్రాప్ కనిపించింది. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రిలీజ్ అయింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం కూడా మంగళవారం రిలీజ్ అవుతుంది. రాజా సాబ్ చిత్రం 210 కోట్ల షేర్ టార్గెట్తో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 99 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ తట్టుకుని నిలబడడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ టైంలో మాళవిక మోహనన్ షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. రాజా సాబ్ సినిమా చూసిన వారంతా తన పొగుడుతున్నారు అంటూ చెప్పకనే చెప్పింది. కొందరు అభిమానులు రాజా సాబ్ చిత్రంలో ఆమె అపియరెన్స్, గ్లామర్ని మెచ్చుకుంటూ రీల్స్ చేస్తున్నారు. వాటిలో ఒకదాన్ని మాళవిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో నాకు చాలా క్యూట్గా అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నా అని పేర్కొంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే అల్లు అర్జున్ డైలాగ్ ఉంది. అలా వైకుంఠపురముగులో చిత్రంలో అల్లు అర్జున్ హీరోయిన్ని ఉద్దేశించి చెప్పిన మేడం సార్ మేడం అంతే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. అందులో పూజా హెగ్డేకి బదులుగా అభిమానులు మాళవిక ఫొటోస్ పెట్టారు. మాళవిక రాజాసాబ్ చిత్రంలో ఎంత అందంగా కనిపించిందో చెప్పేలా ఈ వీడియో ఉంది. ఒకవైపు రాజాసాబ్ చిత్రానికి నెగిటివ్ టాక్ వస్తుంటే మాళవిక తన పబ్లిసిటీ పనిలో ఉండిపోయింది అని, అల్లు అర్జున్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.